బ్యాంక్ లో ఈ రోజు గడితే చాలు, రేపు పొద్దున హాలిడే, హ్యాపీగా నిద్రపోవచ్చు. అమ్మా క్యూలో రండి అమ్మా, అందరూ ఇలా మీద పడిపోతే ఎలాగ నాకు ఎలా తెలుస్తుంది? నేను అందరినీ చూసాకే వెళ్తాను నేను. మేడం నా ఫోన్కి మెసేజ్ రావట్లేదు మేడం బ్యాంక్ నుంచి. అవునా, ఒకసారి నీ ఫోన్ ఇటువయ్యా. మామూలు మెసేజ్లు ఏమన్నా వస్తున్నాయా? ఏం రావట్లేదండి. సిమ్కి రీఛార్జ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు అవుతుందా మేడం. మరి బ్యాంక్ మెసేజ్లు ఎట్టొస్తాయ్యా? ముందు రీఛార్జ్ చేసుకొని రాపో. మేడం ఏంటి బాబు చెప్పు. మేడం డబ్బులు వేయాలి మేడం. డబ్బులు వేయాలా? ఇది డబ్బులు వేసేది ఫామ్ కాదయ్యా, డబ్బులు తీసే ఫాము. అయ్యో మేడం వేరే ఫామ్ తీసుకొస్తాను. సరే తీసుకురా తొందరగా. మేడం చెప్పమ్మా. అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. ఇదేంటి ఫిల్ చేయకుండా ఇచ్చావు? నాకు రాదు మేడం, కొంచెం ఫిల్ చేయండి మేడం. నేను ఫిల్ చేయనయ్యా, పక్కన అక్కడ క్యాష్ డిపాజిట్ దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె దగ్గర ఫిల్ చేయించుకొని తీసుకురండి. అమ్మా నా అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయని చూడమ్మా. సరే తాతగారు చూస్తాను. రెండు వేలు ఉన్నాయండి తాతగారు. 2000 ఉన్నాయి. 2000 ఉన్నాయా? తీసేయమ్మా, 2000 తీసే. 2000 తీయడం కుదరదు తాతగారు, 1000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకమ్మా? అది బ్యాంక్ రూలు. సరేనమ్మా, ఆ 1000 చూసుకొని ఇంకో 1000 ఇచ్చేయమ్మా. ఇంకో 1000 మెయింటెనెన్స్ కోసం ఉంచుతారు తాతగారు. మెయింటెనెన్స్ బ్యాంకు మెయింటైన్ చేస్తుంది. నేను ఎవరిని మెయింటైన్ చేయట్లేదమ్మా. ఈ ముసలోడికి చూడనుకుంటా. అది కాదు తాతయ్య గారు, నీ బ్యాలెన్స్ ని బ్యాంక్ లో ఉంచడానికి బ్యాంకు మెయింటెనెన్స్ గా ఫీజు తీసుకుంటది. ఆ ఫీజు కోసమని మీరు 1000 రూపాయలు ఉంచాలి. ఇప్పుడు డబ్బులు తీయడం కుదరదు, ఇంకొన్ని డబ్బులు వేసుకొని రండి తీస్తాను. ఏం బ్యాంకులో ఏంటో బుక్ అమ్మా. సరే తీసుకోండి తాతగారు, మళ్ళీ రండి డబ్బులు వేసుకొని. నా వాళ్ళ కాదమ్మా.